నమస్కారం, వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నంద్యాలలో ఏపీ ప్రభుత్వం మెగా సంక్షేమ యజ్ఞం. 4 కోట్ల విలువైన అధునాతన పరికరాల పంపిణీ. వేల మందికి పైగా దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ఉపకరణాలు. మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల శివార్చన. హైదరాబాద్ నివాసంలో ఆధ్యాత్మిక శోభ. వరంగల్ వెళ్లనున్న జనసేనాని పవన్ కళ్యాణ్. మృత్యుతో పోరాడుతున్న చిన్నారి నిరంజన్ పరామర్శ. సింగరేణి గనుల్లో కార్మికుల ప్రాణాలతో చెలగాటం. కనీస అవసరాలు గాలి కుదిలేసిన యాజమాన్యం. ఇక డీటెయిల్స్ చూస్తే, విశిష్టమైన సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు తమ హైదరాబాద్ నివాసంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా జరిపారు. రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, ఆంధ్రప్రదేశ్ ప్రగతి, ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఈ మహారుద్రాభిషేకం సాగింది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం రోజు నారా లోకేష్ దంపతులు తమ నివాసంలో ఈ విశేష పూజా కార్యక్రమం తలపెట్టారు. అనుభవజ్ఞులైన ఋత్వికులు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా మహారుద్రాభిషేకం కొనసాగింది. స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో పాటు విశేష ద్రవ్యాలతో పండితులు అభిషేకం చేశారు. రాష్ట్రంలో నూతన పరిపాలన సాగుతున్న తరుణంలో ఏపీ అభ్యున్నతి, ప్రజల సుఖ సంతోషాల కోసం లోకేష్ దంపతులు సంకల్పం చెప్పుకుని పూజలో కూర్చున్నారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ వేడుకలో లోకేష్ బ్రాహ్మణి దంపతులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని భక్తి శ్రద్ధలతో శివార్చన చేశారు. పూజ అనంతరం వేద పండితులు, ఋత్వికులు నారా లోకేష్ దంపతులకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. లోకేష్ దంపతులు జరిపిన ఈ ఏకాదశ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లోకేష్ దంపతులకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ మృత్యుతో పోరాడుతున్న నిరంజన్ అనే చిన్నారి చివరి కోరిక మేరకు ఆ బాలుని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు పవన్ స్వయంగా వరంగల్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెలువడింది. అయితే ఇటీవల తెలంగాణలో రేగిన స్థానికత వివాదం నేపథ్యంలో జనసేనాని వరంగల్ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ అంటే కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయనలోని మానవత్వానికి ఎన్నో సంఘటనలు నిదర్శనంగా నిలిచాయి. ఇప్పుడు వరంగల్ చెందిన నిరంజన్ అనే బాలుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా చూడాలని చివరి కోరికను వ్యక్తం చేశాడు. ఈ విషయం జనసేన దృష్టికి వెళ్లడంతో ఆయన తన బిజీ షెడ్యూల్ను పక్కన పెట్టి వరంగల్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్థానికత అంశంపై జరిగిన చర్చల నడుమ ఈ పర్యటన రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణలో జనసేన ఉనికిని చాటడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలను జనసేనలోకి ఆహ్వానించేందుకు, చేరికలను సమీక్షించేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని నియమించబోతున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ తరుణంలో పవన్ వరంగల్ పర్యటన రాజకీయంగా సరికొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక నిచ్చిన సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల కనీస అవసరాలను, భద్రతను యాజమాన్యం గాలి కుదిలేసిందనే సంచలన ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గడ్డపార పట్టి నల్ల బంగారాన్ని వెలికితీసే కార్మికులకు గనుల లోపల కనీసం తాగడానికి మంచినీరు కూడా అందించడం లేదని, ఇది ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయంగా గనుల్లో రక్షణ కోసం అత్యాధునిక సాంకేతికత వాడుతుంటే ఇక్కడ మాత్రం పాత పద్ధతులతో కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 100 అడుగుల లోతున ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పనిచేసే సింగరేణి కార్మికుల పట్ల ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గనుల లోపల ఊపిరాడకుండా చేసే వాతావరణం ఉంటోందని, కనీస వెంటిలేషన్ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో కార్మికులు శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ రంగంలో కార్మికుల రక్షణ, ప్రాణవాయు సరఫరా కోసం డిజిటల్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ వెంటిలేషన్ సిస్టమ్స్ ఉపయోగిస్తుంటే సింగరేణిలో మాత్రం దశాబ్దాల నాటి కాలం చెల్లిన పద్ధతుల్ని కొనసాగిస్తుండడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గనుల్లోకి వెళ్లే కార్మికులకు తగినంత ఆక్సిజన్ అందించలేని దుస్థితిలో యాజమాన్యం ఉండడం శోచనీయమని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. తక్షణమే గనుల్లో తనిఖీలు చేపట్టి భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని కార్మిక శ్రేణులు కోరుతున్నాయి. మరి ఈ తీవ్ర ఆరోపణలపై సింగరేణి యాజమాన్యం మరియు ఇంధన శాఖ ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇవాళ వస్తా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు, నిన్న కూడా పోతా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. ఎందుకోసం అడ్డుకుంటున్నారంటే భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది
కార్మికులను సరిగా చూసుకోలేకపోతున్నారు. ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్ కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు, రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్ గా పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోలేదు తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. సింగరేణి పుట్టింది ఎప్పుడో పుట్టింది. ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి వంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది. అంటే కనీసం గాలి కానీ నీరు కానీ ఇయ్యకపోతే ఇక యాజమాన్యం ఉంది ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైన్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలే, మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్ గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, ఆక్సిజన్ కరెక్ట్ గా ఉండాలి. ముందు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణలో బాలికల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ సమాజానికి పట్టిన బాల్య వివాహాలనే మహమ్మారిని క్షేత్రస్థాయి నుంచి తుడిచిపెట్టేందుకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. బాల్య వివాహం బతుకు ఆగో అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టింది. 2 దశాబ్దాలుగా బాలికల సాధికారత కోసం అద్భుతంగా పనిచేస్తున్న తరుణి స్వచ్ఛంద సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నిన్న సచివాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో ఈ హైప్రొఫైల్ ఒప్పందం జరిగింది. బాల్య వివాహాల కారణంగా బాలికల చదువుకు దూరవడమే కాకుండా మైనర్ గర్భధారణల వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని ప్రాణాలకే ముప్పొస్తోందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు, సమాజమంతా కలిసి పోరాడాల్సిన సామాజిక సమస్య అని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం మరియు తరుణి సంస్థ కలిసి అంగన్వాడీ సిబ్బంది, సూపర్వైజర్లు, సిడిపిఓలకు ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల దుష్పరిణామాలపై సోషల్ మీడియా మరియు డిజిటల్ నెట్వర్క్ల ద్వారా హోరెత్తించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజు, తరుణి సంస్థ వ్యవస్థాపకులు మమతా రఘువీర్ పాల్గొన్నారు. ప్రతి బాలిక తన కలలను నిజం చేసుకునే సురక్షిత వాతావరణాన్ని కల్పించడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయి స్వచ్ఛంద సంస్థల అనుభవం కలిసికట్టుగా పనిచేయబోతుండటంతో తెలంగాణలో బాల్య వివాహాల వ్యవస్థపై గట్టి దెబ్బ పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపై ఎక్కడ బాల్య వివాహం జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అది 2000 సంవత్సరంలో 2 ఏళ్ళే చేశారు. తర్వాత నుంచి ఇంకా నేను అక్కడే పనిచేస్తాను కాబట్టి మేడం మిస్ అయ్యింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకెళ్తున్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ వాతావరణ మార్పుల రూపంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలో నెలకొన్న అనిశ్చితితో పాటు విదేశీ మారక ద్రవ్య రేట్లలో వస్తున్న మార్పులు దేశ ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆమె విశ్లేషించారు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తు వ్యూహాలతో సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు. దేశ ఆర్థిక పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలు, అడ్డంకులు, గ్లోబల్ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం దేశీయంగా భారంగా మారాయని పేర్కొన్నారు. దీనికి తోడు ముడి పదార్థాల కొరత, దిగుమతుల్లో వస్తున్న అంతరాయాలు దేశీయ పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో ఈ ఏడాది నమోదవుతున్న తక్కువ వర్షపాతంపై కూడా ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తక్కువ వర్షపాతం వల్ల వ్యవసాయ రంగం దెబ్బతినే అవకాశం ఉన్నందున మార్కెట్లో ఆహార ధాన్యాల సరఫరాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. దేశంలో ఆహార భద్రతను కాపాడేందుకు మరియు ధరల నియంత్రణలో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే తగినంత బఫర్ స్టాక్ను అత్యంత సిద్ధంగా ఉంచిందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గ్లోబల్ సవాళ్లు ఉన్నప్పటికీ అంతర్గత మార్కెట్ను బలోపేతం చేయడం ద్వారా వృద్ధి రేటును కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుంటూనే దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి తెలిపారు. కేంద్రం తీసుకుంటున్న ఈ ముందస్తు బఫర్ స్టాక్ చర్యలు దేశీయ మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
సమాజంలో వెనుకబడిన వర్గాలకు ముఖ్యంగా దివ్యాంగులు మరియు వృద్ధులకు భరోసా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక బృహత్తర సంక్షేమ వేదికపై 3,000 మందికి పైగా లబ్ధిదారులకు ఉచితంగా సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు. దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన అధునాతన పరికరాలను అందజేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సమాజంలోని ప్రతి ఒక్కరికి సమగ్ర వికాసం అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోందని ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నంద్యాల జిల్లాలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు పరికరాలను స్వయంగా అందజేశారు. మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, అత్యాధునిక వీల్ చైర్లు, వెనుకడి యంత్రాలు మరియు కృత్రిమ అవయవాలను భారీ సంఖ్యలో పంపిణీ చేశారు. ఈ మహత్తర కార్యం ద్వారా వేలాది మంది దివ్యాంగులు, వృద్ధులు ఇతరులపై ఆధారపడకుండా తమ దైనందిన జీవితంలో స్వయం సమృద్ధి సాధించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అసాధారణ మద్దతు అందించిన కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ పరిధిలోని ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే అలింకో సంస్థకు కూటమి ప్రభుత్వం మరియు నేతలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని, కేవలం ఆర్థిక సహాయమే కాకుండా వారి జీవన ప్రమాణాలను పెంపొందించే ఇటువంటి వినూత్న కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని నేతలు స్పష్టం చేశారు. కాకినాడలో అదృశ్యమైన చిన్నారి కేసు దర్యాప్తు అత్యంత ఉత్కంఠంగా మారింది. పాప అదృశ్యమై ఇన్ని రోజులవుతున్నా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. కిడ్నాప్ జరిగి ఉండకపోవచ్చని, చిన్నారిని అటవీ మృగాలు లాక్కెళ్లుంటాయని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. థర్మల్ డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదని ఎస్పీ వెల్లడించారు. చిన్నారి అదృశ్యం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎస్పీ బిందు మాధవ్ దర్యాప్తు పురోగతిని వివరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించామని, పాపను ఎవరైనా ఎత్తుకెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. దీంతో సమీపంలో ఉన్న అడవి జంతువులు ఏమైనా చిన్నారిపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి ఉంటాయన్న కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. దీనికి తోడు మరో కీలక కోణాన్ని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. పాప అదృశ్యమైన రోజు ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అది ఎగుడు దిగుడుగా ఉండే కొండ ప్రాంతం కావడంతో వర్షపు వరద నీటి దాటికి చిన్నారి కాలు జారి కింద కొట్టుకుపోయిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వాతావరణంలోనైనా మనుషుల ఉనికిని పసిగట్టే అత్యాధునిక థర్మల్ డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతం, కాలువల వెంబడి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. పాప ఆచూకీ కోసం అటు పోలీసులు, ఇటు స్థానికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏది ఏమైనా పసి ప్రాణం క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి, అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి, పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ తో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్ 2 days నుంచి. We are doing so far all efforts are leading to dead end only. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్ళి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరుగుంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి, ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారు అంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి, లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. ఈ కేసులో కీలకమైనది కుక్క. ఇక్కడ సారీ సార్.
హైదరాబాద్ మణికొండ పరిధిలో అర్ధరాత్రి వేళ జరిగిన కొన్ని వింత పూజలు తీవ్ర వివాదానికి ఘర్షణకు దారితీశాయి. మణికొండ శివాజీ నగర్లో అమావాస్య రోజున ఒక ఇల్లే వేదికగా జరిగిన ప్రత్యేక పూజలపై చుట్టుపక్కల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటి ముందు నిమ్మకాయలు, కుంకుమ, పసుపు చల్లి భయానక వాతావరణం సృష్టించారని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలో సదరు కుటుంబాన్ని ప్రశ్నించినందుకు రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త భౌతిక దాడికి దారితీయడంతో ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లింది. మణికొండ శివాజీ నగర్లోని ఓ ఇంట్లో అమావాస్య రోజున అర్ధరాత్రి వేళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఆ ఇంటి ముఖద్వారం వద్ద నడి రోడ్డుపై నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లడంతో స్థానికులు అది క్షుద్ర పూజలని భావించి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపై చుట్టుపక్కల వారు సదరు కుటుంబాన్ని నిలదీగా ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి పెద్ద ఘర్షణగా మారింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన పూజలు చేసిన కుటుంబానికి చెందిన ఒక మహిళ అమాంతం ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అమావాస్య రోజున జరిగిన ఈ ఘటనతో మణికొండ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు అలజడి జరిగింది. అసలు వారు చేసింది క్షుద్ర పూజల లేక వ్యక్తిగత నమ్మకాలతో చేసిన సాధారణ పూజల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లలో కారం చల్లిన మహిళపై గొడవకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం పోలీసులు స్పష్టం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు మరియు ఆరోగ్య విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. బడిపిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి వారిని ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ మిల్క్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలోనే రుచికరమైన అల్పాహారంతో పాటు పాలు లేదా రాగి జావ అందించనున్నారు. ఇందుకు సంబంధించిన రోజువారీ పోషకాలతో కూడిన వారాంతపు స్పెషల్ మెనూ కూడా విడుదలైంది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విద్యాశాఖ వారం రోజులకు సరిపడేలా ఒక అద్భుతమైన రుచికరమైన మెనూను సిద్ధం చేసింది. ఇకపై ప్రతి సోమవారం విద్యార్థులకు దోశ, చట్నీ లేదా చపాతీ కూరతో పాటు చిక్కటి పాలు అందిస్తారు. మంగళవారం రోజున చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ ఇడ్లీ, సాంబార్తో పాటు బలాన్నిచ్చే రాగి జావ ఇస్తారు. బుధవారం పిల్లలకు ఇష్టమైన పూరి, ఆలు కుర్మాలతో పాటు పాలు సరఫరా చేస్తారు. అలాగే గురువారం మళ్లీ మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ మరియు రాగి జావ, శుక్రవారం రోజున వేడివేడి మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్ చట్నీతో పాటు పాలు అందిస్తారు. ఇక వారం చివరి రోజున శనివారం నాడు కరకరలాడే 2 బోండాలు చట్నీతో పాటు రాగి జావను మెనూలు చేర్చారు. క్లుప్తంగా చెప్పాలంటే వారంలో సోమవారం, బుధ, శుక్రవారంలో పాలిస్తుండగా మంగళ, గురు, శనివారంలో ఎముకల పుష్టికి మేలు చేసే రాగి జావను అందించనున్నారు. ఈ సరికొత్త పౌష్టికాహార విందుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో అందించే అల్పాహార నాణ్యతను నిరంతర పర్యవేక్షించేందుకు విద్యాశాఖ ప్రత్యేక అధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఆహార తయారీలో ఎక్కడ శుభ్రత లోపించకుండా మెనూ ప్రకారం ఖచ్చితంగా వడ్డించాలని హెచ్చరించింది. ఈ పథకం ద్వారా బడుల్లో డ్రాప్అవుట్స్ తగ్గి విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల విరాళాల నిధులు దారి మళ్లాయనే ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. విరాళాల లెక్కింపు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారంటూ స్థానిక బీజేపీ నేతలతో పాటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి త్రిసభ్య ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిర కానుకల పెట్టెల్లోని నిధులు దుర్వినియోగమయ్యాయనే అంశంపై లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని సిట్ బృందం నిన్ననే అయోధ్యకు చేరుకుని దర్యాప్తును తీవ్రతరం చేసింది. మందిరంలోని సీసీటీవీ విజువల్స్ తో పాటు గత కొన్ని సంవత్సరాల ఆర్థిక రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 42 మంది సిబ్బందిని, బ్యాంకు ఉద్యోగులను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. మరోవైపు కుంభకోణం వెనుక బడా నేతలున్నారని బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఆరోపించారు. నిధులు ఎలా దారి మళ్లాయో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నిజం చెప్తే నేను ఇబ్బందుల్లో పడతాను, ఎందుకంటే అవతలి వాడు చాలా శక్తివంతమైన వారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాగా మందిరంలో విరాళాలు లెక్కించిన
నిర్వహించే ఒక సాధారణ ఉద్యోగి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో దాదాపు 12 లక్షల నగదు లభ్యమైంది. నెలకు కేవలం 20,000 లోపు జీతం తీసుకునే సదరు సిబ్బంది ఈ మధ్య కాలంలోనే ₹1,50,00,000 విలువైన భూమిని కొనుగోలు చేయడం, లెక్కింపునకు ముందు తర్వాత వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో ఈ నిధుల చోరీ నిజమేనని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఒక్కసారిగా కిందకు దిగి వచ్చాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఇటు స్థానిక మార్కెట్లో వెండి ధర భారీగా పతనమైంది. కేజీ వెండిపై ఏకంగా ₹5,000 తగ్గడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వివాహాది శుభకార్యాల సీజన్లో 22 మరియు 24 క్యారెట్ల బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా గణాంకాల ప్రకారం పెట్టుబడులకు అనుకూలమైన 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ₹160 పతనమై ₹151,370 వద్ద కొనసాగుతోంది. ఇక సాధారణ ఆభరణాల తయారీకి వినియోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ₹150 మేర తగ్గి ₹138,750 వద్ద పలుకుతోంది. మరోవైపు వెండి ధరలో అత్యంత భారీ వ్యత్యాసం కనిపించింది. కేజీ సిల్వర్ రేట్ ఏకంగా ₹5,000 మేర భారీగా పతనం కావడంతో ప్రస్తుతం మార్కెట్లో అది ₹2,75,000 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ లో వస్తున్న మార్పులు, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల నేపథ్యంలోనే ఈ ధరల తగ్గుదల చోటు చేసుకుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, ప్రాంతాలను బట్టి స్థానిక పన్నులు మరియు మేకింగ్ ఛార్జీల రూపంలో ఈ ధరల్లో స్వల్ప మార్పులుండే అవకాశం ఉంది. ధరలు స్వల్పంగా తగ్గడంతో నగరంలోని ప్రముఖ జ్యువెలరీ షోరూంలలో కొనుగోలుదారుల సందడి కొద్దిగా పెరిగింది. రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ స్థిరంగా ఉంటే ధరలు మరింత దిగొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు బులియన్ విశ్లేషకులు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ డబుల్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఇవాళ వాతావరణం విచిత్రమైన వరకు తీసుకున్నది. పగటిపూట భానుడు తన ప్రతాపం చూపించనుండగా రాత్రి వేళలో వరుణుడు చల్లబరచనున్నాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ ఎండలు దంచుకొడతాయని, ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇదే సమయంలో సాయంత్రం లేదా రాత్రి వేళలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఇవాళ పగటిపూట ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతోంది. ముఖ్యంగా నార్త్ మరియు ఈస్ట్ తెలంగాణ జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఇక్కడ పాదరసం 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్లే ఆస్కారం ఉంది. అటు రాజధాని హైదరాబాద్లో సైతం ఉదయం నుంచే ఎండ తీవ్రత మొదలైంది. ఇవాళ నగరంలో గరిష్టంగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉంది. ప్రజలు మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ తీవ్రమైన వేడి కారణంగా స్థానికంగా ఏర్పడే ఉపరితల ఆవర్తనం వల్ల సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి కొద్దిసేపు వర్షాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం వేళ 1-2 చోట్ల మబ్బులు పట్టి వర్షాలు పడే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. పగటి ఉక్కపోత నుండి రాత్రికి ఉపశమనం లభించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. పగలు ఎండ, రాత్రి వాన ఈ తరహా వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక హైదరాబాద్లో సాయంత్రం వేళ వర్షం పడితే వాహనదారులు ట్రాఫిక్ చిక్కులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.